గో బ్యాక్ అంటున్న వారిపై మోడీ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తెలుగుదేశం పార్టీ కోరుకుంటున్నట్లు దేశ ప్రజలంతా తనను మళ్లీ ఢిల్లీలో కూర్చోబెడతారని అన్నారు. అయితే దీనిపై స్పందించిన సీఎం చంద్రబాబు గో బ్యాక్ అంటే గుజరాత్కి వెళ్లమని అర్థం కానీ ఢిల్లీ వెళ్లమని కాదని తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. आंध्र के मेरे प्यारे भाइयों बहनों, हम लोग स्कूल में पढ़ते थे तो टीचर किसी बात के लिए बुलाते थे और फिर कहते थे गो बैक, अपनी जगह पे बैठ जाओ। कहते थे कि नहीं कहते थे? मैं तेलुगु देशम पार्टी का आभारी हूं कि उन्होंने भी मुझे आज कहा है गो बैक, दिल्ली में जाकर के फिर से बैठो। मुझे देश के करोड़ों लोगों पर पूरा भरोसा है कि वो तेलुगु देशम पार्टी की इच्छा पूरी करेंगे और मोदी को फिर से बिठा देंगे। ఇంకొక పక్క అంటున్నాడు ఏదో గో బ్యాక్ అంటున్నారు, టీచర్ గో బ్యాక్ అని కుర్చీల్లో కూర్చోబెట్టింది పిల్లల్ని, వీళ్ళు కూడా నన్ను గో బ్యాక్ అంటున్నారు, నేను పార్లమెంట్లో మళ్ళా ప్రధానమంత్రి సీట్లో కూర్చుంటానని. మిమ్మల్ని గో బ్యాక్ అనేది ప్రధానమంత్రి సీట్లో కూర్చోవడానికి మీకు అర్హత లేదని, గుజరాత్కి బొమ్మని అక్కడనే మీ ఊరిలో ఉండమని చెప్తున్నారు తప్ప మళ్ళా ప్రధానమంత్రి సీట్లో కూర్చునే అర్హత మీకు లేదని గట్టిగా చప్పట్లు కొట్టి మీరందరూ చెప్పాల్సిన అవసరం ఉంది.